ఎస్ బుల్డోజర్ ప్రభుత్వం పైన తెలంగాణ తిరగబడుతోంది. ఇవాళ మూసీ బాధితులు, హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కు క్యూ కట్టారు. సో తెలంగాణ భవన్ వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకుంది. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అనే భరోసా ఇచ్చింది. 24/7 ప్రతి ఒక్కళ్ళు కూడా హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో, మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ భవన్కు రావచ్చు. వాళ్ళకు లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందంటూ న్యాయ సాయం అందిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ స్పష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కొన్ని 3 ఫోన్ నెంబర్లను కూడా బాధితుల కోసం అందుబాటులో ఉంచింది. బీఆర్ఎస్ లీగల్ సెల్ నెంబర్ 8143726666 అండ్ అడ్వకేట్ల ఫోన్ నెంబర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇష్యూ చేసింది. 8125535604 ఒక నెంబర్ అండ్ 9247817735. సో ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరు కూడా బాధపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీ ఇండ్లు కాపాడుతుంది అంటూ ఒక భరోసా కల్పించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎస్ ప్రదీప్, ఇవాళ హైదరాబాద్లోనే కాదు ఇటువంటి భయభ్రాంతులు జిల్లాల్లో కూడా కనిపిస్తున్నాయనేది. సో జిల్లాల్లో ఎంత ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి, హైడ్రా కూల్చివేతల గురించి, తర్వాత జిల్లాల్లో అక్కడక్కడ కూడా కూల్చివేతల పర్వం అనేది అక్కడక్కడ కొనసాగడం, లేకపోతే అక్కడక్కడ మాట వినిపించడం, దానిపైన ప్రజలు ఏమంటున్నారు, ఎట్లా భయభ్రాంతులకు గురవుతున్నారు? పెద్ద ఎత్తున జిల్లాల్లో కూడా ఈ హైడ్రా భయం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పాలకుర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పాలకుర్తికి కూడా హైడ్రా తరహాలో ఒక హైడ్రా ఏర్పాటు చేస్తామని చెప్పి ఏదైతే చెప్పినటువంటి నేపథ్యం. ఓవైపు అప్పటికే గతంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి వారికి సంబంధించి వారిని ఎకాఎకిన ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేయడంతో వాళ్ళు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడినటువంటి తీరు. మొత్తానికైతే ఇటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఈ రకమైనటువంటి చర్యలు అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రశాంతంగా 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రశాంతంగా పచ్చగా ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాదు సంబంధించినటువంటి ఇమేజ్ను మొత్తం ఈరోజు రేవంత్ సర్కార్ వచ్చినాక డ్యామేజ్ చేస్తూ ఉంది. ఒక బ్రాండ్ ఇమేజ్ పోతూ ఉందన్నటువంటి భావన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఏవి రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరగనటువంటి పరిస్థితి. ఆ రకంగా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ అయితే డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం. బాధితులు మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే బాధితులు అంటున్నటువంటి మాట, గతంలో 10 ఏళ్ల కాలంలో ఏ చిన్న ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చి వచ్చారు. మీ హామీలు ఏమీ మాకొద్దు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. వారిపైన ఒక కబ్జాదారులు అన్నటువంటి ముద్ర వేయడం పట్ల వారైతే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పైసా కూడా పెట్టుకొని వాళ్ళ ఏదైతే జీవితకాల కోరిక ఇండ్లు కట్టుకోవడం అనేది, అలాంటివి వారిని ప్రశాంతంగా ఉన్న వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని ద్వారా కొంత పార్టీకి అయితే పూర్తి స్థాయిలో అయితే నష్టం జరుగుతూ ఉన్నటువంటి అయితే చర్చ జరుగుతూ ఉంది. గాంధీ వైపు ఎవరు ఒక బాధితులు వస్తే ఇబ్బంది అవుతుంది అన్నటువంటి భావనలో ఈరోజు వివరిస్తున్నటువంటి తీరు కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం.